చాలా సందర్భంలో మేము చెప్పాము, కేటీఆర్కి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారికి పోద్ది. ఇది క్లియర్. 10 ఏళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు. అడుగడుగునా కిషన్ రెడ్డి గారు మా ప్రాజెక్ట్ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? కాంగ్రెస్కి పేరు వస్తే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోతుందని. జగమెరిన సత్యము, కేసీఆర్కి కిషన్ రెడ్డికి ఫెవికాల్ బంధం ఉందనేది. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్తో కానీ ఇటు బీజేపీతో కానీ సమదూరంలో ఉంటాం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉంది. డిపాజిట్లు పోయి పార్లమెంట్లో సమూలంగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి బీఆర్ఎస్తో పార్టీతో మాకు పనేంటి? మతతత్వ పార్టీ అన్నాడు బీజేపీతో మాకు పనేంటి? మేము లౌకికవాద పార్టీ. వీ కెన్ నెవర్ జాయిన్ విత్ మతతత్వ పార్టీ. రిలీజియస్ పార్టీతో మాట్లాడే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్తో మాకు మరి పెట్టుకున్న రోజు భాజపాతో పెట్టుకున్నాము. ఇలా బీఆర్ఎస్ పార్టీ దించినవారు బీజేపీ రాష్ట్రంలో అధికారం దించినవారు మేము కదా, మా నాయకుడు కదా. ఎవరితో పొత్తుండదు. ఏమన్నా ఉంటే మా వామపక్షాలతో పొత్తుంది, భాజపాతో ఉంది. చంద్రబాబు ఏమన్నారా? ఆంధ్ర నాయకులు ఇంజనీర్లు ఏం మాకు కాదు. మా వాటా విషయంలో ముఖ్యమంత్రి గారి మాది ఒకే మాట, ఎక్కడో కాంప్రమైజ్ లేదు. పట్టించుకోకుంటే పోదనరావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నాం మేము. నిన్న కమిటీ వేసి వారిని కమిటీకి చైర్మన్ చేసినాం. కోదండరామ్ గారికి మాకు మంచి సౌహృద్యం ఉంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది విడిపోయిన సమస్య. మేమంతా కలిసి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ.